ఆదివారం బీపీ మండల్ 106వ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక కోర్టు ఎదురుగా ఉన్న బీపీ మండల్ విగ్రహం దగ్గర ఆయన జయంతి వేడుకలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్ల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20% నుంచి 42%కు పెంచుతామని మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం మాట మీద నిలబడి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చే అక్టోబర్ నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కులగణన చేయాలని నిర్ణయం తీసుకుంది. కులగణన చేసిన తర్వాత దాని ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలి. ఇంకా కులగణన ప్రక్రియ ప్రారంభించలేదని, బీసీ సంఘాల ఆధ్వర్యంలో కులగణన చేయాలని, 42%కు బీసీ రిజర్వేషన్లు పెంచాలని 3 నెలలుగా ఉద్యమాలు చేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రాహుల్ గాంధీ అయినా స్పందించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు బీసీ రిజర్వేషన్లపై మద్దతు తెలుపుతారా లేదా విధాన ప్రకటన చేయాలని రాహుల్ గాంధీ వాగ్దానాన్ని బీసీలు నమ్మారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దూకుడు లక్ష్మీనారాయణ, నీల వెంకటేశం, పిల్లి రామరాజు, వంగూరు నారాయణ యాదవ్, ప్రసన్న, సిరందాసు రామదాసు, సత్తయ్య, సర్పాల వెంకన్న, అలివేను, మామిడి పద్మ, సింగం లక్ష్మి, కొండూరు సత్యనారాయణ, గోవర్ధన్, గద్దె నాగరాజు, సతీష్ యాదవ్, వల్లెకీర్తి శ్రీనివాస్, మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజే ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమము పతాక శీర్షికల్లో ఆల్ ఇండియా పేపర్లో ఫ్రంట్ పేజీలు వచ్చాయి. అదే రోజు సాయంత్రం చెన్నారెడ్డి ముఖ్యమంత్రి, ఏంటి ఇంత ఘోరంగా పిల్లలు మన మీద దాడి చేశారు, లోపల అసెంబ్లీ లోపల చెన్నారెడ్డి గారు, పెద్ద పెద్ద హేమాయములు, గౌతు లచ్చన్న గారు అందరు పోయి మూలకి నక్కిర్రు. అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఫోటోలు వేసారు పేపర్లో, ఎట్లున్నారు వీళ్ళకి. ఇక అదే రోజు సాయంత్రం యూనివర్సిటీకి జీపులు పంపించారు, పోలీస్ జీపులు. అప్పుడు జీపులు ఉండే పోలీసులు పంపించి 20 మందిని రమ్మని కృష్ణతోటి అని చెప్పారు. నేను 20 మంది అంటే 30 మందిని తీసుకొని పోయినాను. పోతే కూర్చున్నట్టు, ఏం కృష్ణయ్య మా ఏరియా పిల్లగాడు నువ్వు గిట్టెందుకు చేసినావు అన్నాడు. మీ ఏరియా పిల్లగాన్ని కానీ నేను 2 నెలల నుంచి ధర్నాలు పీస్ఫుల్గా చేసిన, మర్యాదగా చేసిన, విజ్ఞప్తులు చేసిన, మంత్రులతో చర్చలు జరిపినాం. హాస్టల్ ఇస్తలేరు, స్కాలర్షిప్లు ఇస్తారు. అప్పుడు చాలా పేదరికం. ఇప్పుడు మనం కొద్దిగా మంచిగా ఉన్నారు. మా వాళ్ళంతా పత్తులు వండించి, పంటలు ఒడ్డు వండించి, ఆ రోజు తినడానికి తిండి లేనటువంటి కాలం అది. మాకు హాస్టల్ కావాలి, మాకు స్కాలర్షిప్లు కావాలి, మాకు ఫీజులు మాఫీ చేయాలని అడిగిన. బీసీల బతుకులు నాగం చేసినటువంటి ఈ వ్యవస్థ 75 ఏళ్ళు మనం మోసం చేసుకుంటూనే వస్తున్నారు, ఇంకా చేస్తారు. మనం పోరాడకపోతే మన బతుకుల్లాగానే మన పిల్లల బతుకులు, కనిపించని దోపిడి, కనిపించని వివచ్చ, కనిపించని అణచివేత ఈ దేశంలో కొనసాగుతుంది. కాబట్టి మనం ఎవరు మన ఇంటికే దొక్కుపోయి రాటున్నారు. దొప్పుకపోయిందే వాళ్ళు 100 కోట్లకి ఎట్లా పోయారు. ఎవరైనా చూడండి, పెద్ద కోపడు అణచివేయందే మనకి ఎందుకు గౌరవం లేదు, వివచ్చ లేనిదే మనకు పదవులు ఎందుకు రావడం లేదు. ఇవన్నీ కనిపించకుండానే సైలెంట్గా కులం పేరు మీద మనం అణచివేస్తున్నారు. కాబట్టి పెద్దలందరూ, మీరందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా బీసీ కార్డు మీద నాది ఆ కులం ఈ కులం అని పెట్టుకోకుండా అన్ని కులాలు కలిస్తేనే మన ఉద్యమం ముందుకు పోతుంది. ఈ కుల గణన కోసం జరిగే మహాపోరాటంలో మీరు పెద్ద ఎత్తున రావాలని చెప్పి పార్టిసిపేట్ చేయాలి. మిలిటెంట్ పోరాటాలకు సిద్ధపడాలి. డాక్టర్లు వచ్చి నీకు అమలు చేయడానికి వీల్లేదా అన్నారు, చెక్ చేస్తున్నారు. అయితే ఆయన కూడా నేను ఎప్పటికైనా ఇన్ని రోజులు కొట్లాడినా 50 ఏళ్ళు ఇంకా అంటే మా అన్నోళ్ళు సలహా ఇచ్చారు. రాష్ట్ర బంద్ జరిపి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజే, ప్రభుత్వ ఆఫీసులు నడపొద్దు, రోడ్డు మీద బస్సులు నడవద్దు, ప్రతి ప్రభుత్వ ఆఫీసులు నడవకుండా చేయండి అని చెప్పి అప్పుడు మాత్రమే ప్రభుత్వం దిగి వస్తుంది. అప్పుడు మాత్రమే ఉద్యమం ఇంటింటికి చేరుతుంది, చర్చ జరుగుతుంది అని అంటారు. ఇప్పుడు సోదరులు అందరూ కూడా నాకు అదే చెప్తున్నారు. అన్న అది ఒక భాగము, శాంతి ఉద్యమానికి చెవులొగ్గాలి, మీరు బంధు పిలిపిమని మన వాళ్ళందరూ అడుగుతున్నారు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విషయాన్ని చర్చించి అన్ని సంఘాలతోటి, అన్ని పార్టీలతోటి మద్దతు ఏంటి వాళ్ళకి తెలుసుకొని బంధు పిలిపిస్తే
ఈ మొత్తం రాష్ట్రం తెలంగాణ ఉడికిపోవాలి. మండల్ కమిషన్ అప్పుడు బంద్ పిలిపించాము. 3 సార్లు బంద్ను మామూలుగా జరపలేదు. అదేవిధంగా 2007లో ఇచ్చాం. అప్పుడు కూడా అంత అసలు బంద్ ఎప్పుడు జరగలేదు. సమసంగ్రామ పరిషత్ అప్పుడు 86లో ఒకసారి బంద్ జరిపాం. అట్లాంటి బంద్ను ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా జరపలేదు. కాబట్టి మనమందరం కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధపడాలి, ధైర్య సాహసాలతోటి. మరి ఏదైతే అంబేద్కర్ గారి గురువు మరి బీసీల ఆరాధ్య దైవం అని చెప్పేసి గుర్తు చేసుకుంటాం. మరి ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి మరి బీపీ మండల్ గారు. నిజంగా మరి ఆయన పూర్తి పేరు బృందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారు. మరి ముఖ్యమంత్రిగా ఒక 51 రోజు మాత్రమే ఆయన నిర్వహించారు. ఆగస్టు మరి 25వ తారీఖు నాడు మరి జన్మించడం జరిగింది. మరి ఆయన గురించి మరి నల్లగొండలో గత సంవత్సరం మరి బీపీ మండల్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొదటి జయంతి వేడుకలు జరుపుకోవడం, మరి ఆయన గురించి మరి బీసీ సమాజానికి మరి తెలియాల్సిన అవసరం చాలా ఉన్నది. మరి మహాత్మా గాంధీ అంటే మరి జాతి పిత అని మరి స్వతంత్ర సాధించిన వ్యక్తి అని చెప్పేసి అనుకుంటాం, గుర్తొస్తుంది. అంటే బీసీ రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు మహిళా బిల్లు పాస్ అయింది. ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రధానంగా డిమాండ్ చేసే అవసరం ఉన్నది. కులగణన చేయాలి. కులగణన చేయకపోతే మనం చిన్న చూపు తీసే పరిస్థితి ఉన్నది. కులాలను విభజించి పాలించే ఈ నాయకులు ఉన్నంత కాలము ఎవరికి కూడా స్థానిక సంస్థల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, చైర్మన్లు కూడా కాని పరిస్థితి. అవకాశాలు వచ్చినా కూడా రానివ్వకుండా అనేక కుట్రలు జరుగుతా ఉన్నాయి. ఈ నల్లగొండ జిల్లా అంటే ఒక జానారెడ్డి కుటుంబము, ఒక కోమటిరెడ్డి కుటుంబము, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబమే శాసిస్తా ఉన్నది. దీన్ని నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. ఐక్యంగా కలిసి పోరాడాలి. ఇప్పుడు కులగణన చేయకపోతే భవిష్యత్తులో ఎప్పుడు కూడా మనము ఏది సాధించలేమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు బీపీ మండల్ జయంతి నాడు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది అద్భుతమైనది, ఆలోచించదగినది, ఆచరణీయంలో పెట్టాల్సిన విషయం కూడా ఈ రోజు మనం గుర్తుంచుకోవాలి. ఈ రోజు బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనగణన కులగణన చేయాలని చెప్పి ఆర్ కృష్ణరావు గారు మరి పార్లమెంట్ 120 సార్లు మరి జంతర్ మంతర్లో దండా చేసి పార్లమెంట్ లో ముట్టడించడం జరిగింది. అదేవిధంగా 60 సార్లు మరి ప్రధానమంత్రి గారిని కలిసి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎక్కడ ఇచ్చిన రిజర్వేషన్లు, ఎక్కడ ఇచ్చిన రిప్రజెంటేషన్లు గన్నలు తొక్కారు. కానీ ఇప్పటి వరకు కూడా వాటి విషయం ఊసు లేదు, పలుకు లేదు. కానీ ఈ రోజు నేను ప్రతి ఒక్కరికి బీసీఎస్ ఎస్టీ మైనార్టీ బిడ్డలకు నేను ఒకటే గుర్తు చేస్తున్నాం. ఎప్పుడైతే మన అధికారం, మన రాజ్యాధికారం, మన పైసల వాటా ఎప్పుడైతే మనకు వస్తుందో మనం ఆ రోజు నిజమైనటువంటి స్వతంత్రం వచ్చినట్టు కానీ మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా.